పిఠాపురంలో రాజకీయ పరిస్థితి అయితే ఏ మాత్రం మారలేదు. నాగబాబు గారు వచ్చినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, నాదెండ్ల మనోహర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే అంతే అక్కడ. టీడీపీ, జనసేన గ్రౌండ్ లెవెల్లో పిఠాపురంలో వాళ్ళు కలిసి పనిచేస్తారు అంటే ఈ టర్మ్లో కల. లేదు పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి ఏదైనా చెయ్యాలి అది కూడా. ఎందుకంటే టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు అక్కడ, జనసేన నాయకులు రగిలిపోతున్నారు. ఏ ప్రారంభోత్సవం అయినా, ఏ శంకుస్థాపన జరిగినా ప్రోటోకాల్ వివాదం. మాకు మాకు గుర్తింపు ఇవ్వలేదు, మాకు గుర్తింపు ఇవ్వలేదు. మా నాయకుడు ముందు, మా నాయకుడు ముందు. ఇప్పుడు ఇదే తాజాగా పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో టీడీపీ, జనసేన మళ్ళీ పోటాపోటీ నినాదాలు, స్వల్ప తోపులాటల ఉద్రిక్తలు ఏర్పడ్డాయట. ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలుగా భారీగా చేరుకున్నారు. అక్కడ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ముందుగానే స్టేజ్ పైకి చేరుకోగా, నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన నేతలు చేరుకుంటున్న సమయంలో ఈ నినాదాలు మరింత హోరెత్తాయి. ఒకానొక సమయంలో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు పరస్పరం తోసేసుకున్నారు. అందరూ సంయమనం పాటించాలని చెప్పి నాదెండ్ల మనోహర్ ఒక సమయంలో చేతులు జోడించి వేడుకున్నారు. నాయకుల ప్రసంగాల సమయంలో మరింతగా నినాదాలు హోరెత్తించారు. ఈ పరిస్థితి కూటమి నాయకులకి ఇబ్బందికరంగా మారింది. నినాదాల హోరు, తోపులాట జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమై భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేనల మధ్య మరోమారు విభేదాలు బయటపడడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరోమారు విభేదాలు కాదు, అక్కడ ఎప్పుడూ విభేదాలే కొనసాగుతున్నాయి. కారణం ఏంటి అంటే అక్కడ వర్మ గారికి ఏదో పదవి ఇచ్చే వరకు అక్కడ అంతే, నో డౌట్. అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ రగిలిపోతున్నారు, వర్మ గారికి అన్యాయం జరిగిందని. ఇది ఓపెన్ సీక్రెట్. పిఠాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు, రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్న వాళ్ళు కూడా చెప్తారు అక్కడ. అలాగని చెప్పి జనసేన నాయకులు టీడీపీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒకటి. లేదు మేము గెలుచున్నాం, ఇక్కడ మా మంత్రి గారు ఉన్నారు, మా నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అని జనసేన మాదే పై చెయ్యి అంటుంది. లేదు మేము త్యాగం చేయడం వల్ల మీకు సీట్ వచ్చింది అనేది తెలుగుదేశం పార్టీ. ఇది ఎన్ని రోజులు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూర్చుని అక్కడ సెట్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని సెట్ చేయాలా? వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ పై స్థాయిలో. అగ్నికి ఆజ్యం పోసినట్టు మధ్యలో నాగబాబు గారు ఎవరో వచ్చినప్పుడు ఒక డైలాగ్ వేసి వెళ్తారు, వర్మ కర్మ అనుకుంటా ఆయన ఏదో మాట్లాడతారు, అది ఇంకా పెట్రోల్ పోసినట్టు ఉంటుంది అక్కడ నిప్పు మీద. ఇది పరిస్థితి. సో మొన్న మధ్య కూడా శంకుస్థాపన టైంలో అదే గొడవ. ఎవరు వచ్చినా అక్కడ నాయకుడు వచ్చి ఏదైనా చేస్తూ ఉంటే రెండు పార్టీల మధ్య ఒక రచ్చ అనేది మామూలుగా జరగట్లేదు. మరి దీన్ని ఎవరు సెటరేట్ చేస్తారు? పెద్దలు దీన్ని సీరియస్గా తీసుకుంటారా లేదా? ఏదో అంటారు చూడండి, మొత్తం ఊరంతా చక్కబెట్టడం కాదు, ముందు ఇల్లు చక్కబెట్టుకోని. అక్కడ ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ సొంత నియోజకవర్గం అది, మరి దాన్ని చక్కబెట్టుకుంటారు లేదు చూద్దాం.